హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే కదా. సండే ఫెస్టివల్స్ ఏంటో, సండే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ డేనైతే ఫస్ట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. గ్లాస్ అక్కడ క్లీన్ చేసి నిన్న విద్య వాళ్ళు వచ్చి డ్రింకర్ తాగారు. ఇంకా అక్కడ గ్లాస్ ఉందనేసి నేను వాటర్ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఈరోజు ఏంటంటే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో తెలియదు. ఇంకా నాకైతే ఇంట్లోనే ఉండనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఎండకి అస్సలు బయటకు అయితే వెళ్ళమండి. చాలా ఎక్కువ ఎండ వస్తుంది కదా. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పటికైతే చాలా ఇదిగా అనిపిస్తుంది. 12:30కి వదిలేస్తారు కదా, నేనే వెళ్ళి తీసుకొస్తున్నాను. చాలా కష్టం అయిపోతుంది. అటువంటిది ఇంకా బయటికి వెళ్ళి అంటే వీడియోస్ ఏమైనా చేయడానికైనా సరే చాలా కష్టం ఈ ఎండతో. అందుకని మ్యాక్సిమం అయితే ఇంటి దగ్గరే ఉండడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. చందు గారికి ఇష్టం బయటికి వెళ్దామా అంటున్నారు. ఈరోజు అతనికి హాలిడే, సండే. ఎందుకు హాలిడే అంటే ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్కి విశాఖపట్నం అయితే వెళ్తున్నారు. ట్రైనింగ్లోని హాలిడేస్ ఉంటాయి ఎక్కువ. ఏంటంటే మెయిన్ సండే కూడా హాలిడేస్ ఇస్తారు. ఏమైనా పండగలు వచ్చినప్పుడు కూడా హాలిడేస్ అయితే ఉంటాయి. మొన్న ఉగాదికి, రంజాన్కి, మళ్ళీ సండే చాలా హాలిడేస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ. ఈరోజు వెళ్దామనుకుంటున్నాము, రెడీ అవుతాము. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ వచ్చి ఏదో ఒకటి చేసేస్తాను, వేగంగా అయిపోయింది. ఇంకా లంచ్లోకి ఏం చేస్తున్నా తెలియదు. ఇంకా ముందైతే కొంచెం మార్నింగ్ లేవగానే సంథింగ్ ఒక 5 నిమిషాలు అయితే కూర్చోవాలి కదా. 2 days నుంచి అయితే అంబలి అయితే తాగట్లేదు, అంబలి చేయట్లేదు. నేను ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి. చందు గారు కూడా అదే అంటున్నారు, అంబలి చేయబోద్దామా అనేసి చేస్తాను. ఈరోజు మ్యాక్సిమం అయితే చేద్దాం అనుకుంటున్నాను. చందు గారు కూడా ఇంకా లేగిస్తున్నారు, ఇంకా లేగవలేదు పిల్లలు. చందు గారు ఇంకా లేగవలేదు. నేను ఒక్కదాన్ని వేగంగా లేచిపోయాను. ఈ మధ్యన ఏంటి అస్సలు నిద్ర అయితే పట్టట్లేదు. ఈ మధ్యన ఇంకా చాలా రోజుల నుంచి అయితే వేగంగా లేచిపోతున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది, చూసేసండి. దీన్ని కంటిన్యూ అయితే అవుతుంది వీడియో. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా వీడియో అయితే చూసేయండి. ఈరోజు ఏం చేస్తామేంటో తీయాలనుకుంటున్నాను. మొత్తం వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. అస్సలు కుదరట్లేదు. అంటే ఫోన్ నేను పట్టుకొని నేనే వీడియో అండ్ నేనే పనులు చేసుకొని అంటే కొంచెం కష్టమైపోతుంది. అందుకని ఇంకా కూర్చునేటప్పుడే వీడియో అయితే చేసేస్తున్నాను. అంటే తినేటప్పుడు ఇంకా అలాగా మంచిగా చిన్నగా అలా పెట్టుకుని వెళ్తున్నాను. అప్పుడైతే చందు గారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడు ఏంటంటే అతనికి బిజీ అయిపోతుంది. ఇంకా నేనే వీడియోస్ పెట్టుకోవడం, ఎడిటింగ్ అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. అందుకే మీరు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. అయితే నైట్ వచ్చి ముంతాజ్ హోటల్ నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చారండి. మార్నింగ్ నేనైతే ఫిష్ అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చారంటే నీకోసమే అని అంటున్నారు. వద్దండి, నేను అసలు బిర్యానీ చికెను అంతగా ఇష్టపడను. నాటుకోడి అంటే నాకు చాలా ఇష్టము. అయితే ఇప్పుడు ఏంటంటే డ్రింకులు, మార్ట్కి వెళ్ళి డ్రింకులు అండ్ బిర్యానీ అయితే తెచ్చేసారు. ఇప్పుడు బిర్యానీ ఏంటంటే ఇది ఫ్రై ముక్క, చాలా బాగుంది. ఇది దమ్ బిర్యానీ ఏమిటో అంటారు, నాకు కూడా తెలియదు మామూలుగా. అయితే చాలా స్మూత్గా ఉంది. చిన్న ముక్క అయితే తిన్నాను. వీడియో కోసం అనేసి ఇంకా ప్లేట్లో మొత్తం అయితే వేసేసుకున్నాను. ఈ చికెన్ మొత్తం తినలేదు మేము, వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడే ముంతాజ్ నుంచి తీసుకొచ్చారు కదా, అది తినేస్తాము. మా వదిన తీసుకొచ్చారు బట్టి గారెలు. తినసాయి డ్రింకు, గారెలు, చికెన్, బిర్యానీ. సండే ఫెస్టివల్స్ చాలా ఎక్కువ. డ్రింకులు వంట
గారీలు జ్యూస్ ఇంకా జ్యూస్ చేయలేదు. చందు గారు వచ్చి సపోటా జ్యూస్ చేసిమన్నారు. ఆ జ్యూస్ చేయాలనేసి 2 లీటర్ల పాలు తీసుకొచ్చారు. అందుకే తెలీదేమో అని చేయరేమో 2 జ్యూస్ తెచ్చారు. ఒక జ్యూస్ చిన్నది, ఒక జ్యూస్ పెద్దది. ఇంకా చేయలే. చికెన్లో జీడిపప్పు చాలా బాగుంది. చందు గారు అంటున్నారు ఏం తెలియదు తినిపోద్దామా నువ్వు అంటాను. చాలా ప్రేమ అయిపోయింది సార్కి. నేను ఎక్కువ తినలేను అసలు. ఇప్పుడా సపోర్ట్ జ్యూస్ తాగాననుకో మళ్ళీ మజ్జిగ చేస్తాను. కొంచెం తాగాలి. ఇప్పుడు మజ్జిగ చేస్తాను. సరే నువ్వు వెళ్ళి పడుకో. ఇంత డ్రింక్ ఎక్కువ తాగకూడదు తెలుగు. నాకు కొంచెం చల్లగా ఉంటుంది. ఎవరు అమ్మ ఏటా మంత్రాలు. ఈ ఫుడ్ కలర్ అది వేసేస్తారు కదండి ఈ డ్రింక్లో. నాలుగు చూడండి అలాగే కలర్ కలర్ కోసం అయ్యేటి. తిన్నప్పుడు వీడియో చేశాను అనుకోండి. ఇంట్రెస్ట్ తింటున్నాను. అవునా? చికెన్ చాలా ఎక్కువ తింది. నేనైతే 2 పీసులు కన్నా ఎక్కువ తినలే. 2 పీసులు తినలేనట్టున్నాను. అవ్వట్లేదు అంత తిన్నాను. నీటి పట్టుకో. వ్యాసులు వస్తాయి లేదా డ్రింక్ బాటిల్ వెళ్ళగా కిందకి పడిపోతుంది. నీటే పట్టుకో. మిరిండా. నాకు ఏ డ్రింక్ ఇష్టం చెప్పు. అదే ఫాంటా. మిరిండా అంటే మిరిండా అన్న ఫాంటా అన్న ఒకటే సార్. మిరిండా ఫాంటా. నాకు పల్ఫీ ఆరెంజ్ ఒకటి, పల్ఫీ ఆరెంజ్ ఒకటి, మిరిండా ఒకటి, మళ్ళీ మజా. ఈ 3 డ్రింక్లు అంటే నాకు ఇష్టం. మజా తెద్దాం అనుకున్నాను కానీ అది 120 అంట. పెద్ద తర్వాత 120 కాదు 1000 అయినా కొనేస్తాను ఎన్ని డ్రింక్లు అయినా నీకోసం. అవునా? ఎందుకు నా కోసం? ఎందుకు? నువ్వు మా మమ్మీ కాబట్టి. అందుకన్నా ఏది అడిగితే కొనేస్తాం. కార్ అడుగుతాను కొనేస్తావా? ఏ కారు? BMW. రేంజ్ కార్ కావాలి. రేంజ్ కారు తిన్నా. డాడీ డాడీ BMW. డాడీ ఏంటి నేను ఏది అడిగితే కొనేస్తానంట. డాడీ డాడీ సాయి నేను ఏది అడిగితే కొనేస్తానంట. బెంజ్ కార్ కొనాలా? కోటపులు ఉంటుంది. మేము డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆ కార్ కనిపించింది. చాలా బాగుంది. అలాంటి కార్లో ఎప్పుడు తిరుగుతాము. బాయ్. తినేసాను గారి.
లాస్ట్ 1లో ఉన్నాయి. ఫుల్ అయిపోయింది ఈరోజు. మజ్జిగ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. మజ్జిగ చేసినప్పుడు వీడియో ఉంటే చూసాను. ఈరోజు వీడియో పెట్టలేదు, లైవ్ చేస్తాం కదా సండే లైవ్. రేపు మండే ఈ వీడియో రేపు ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఓకేనా. ఓకే, ముంతది నుంచి 2 ప్యాకెట్స్ బిర్యానీ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఒకటి దమ్ బిర్యానీ, ఒకటి ఇది ఫ్రై బిర్యానీ. ఫ్రై బిర్యానీ అయితే నేను తిన్నాను, ఎన్ని ముక్కలు వేసేసుకున్నాను కానీ నేనైతే ఒక్కటే తిన్నాను. వీడియో కోసం అనేసి సాయి దగ్గర అండ్ చందు దగ్గర కూడా తీసేసుకొని ఇంకా చూపిస్తున్నాను మీకైతే. పీసులు అయితే బాగున్నాయి, 1-2 తిన్నాను. ఇంకా మా వదిన బిర్యానీ అండ్ గారెలు చికెను పంపించారు. మేము ముంతాజ్ నుంచి తెచ్చేసుకొని తినేసిన తర్వాత పంపించారు, ఎందుకంటే అప్పుడే వాళ్ళు వచ్చారు ఊరి నుంచి. భోజనాలు ఏవో పెట్టారంట, వంట మనిషిని పెట్టి భోజనాలంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంట ఈ సండే. అయితే ఇంటికైతే పంపించారు, పక్కింటికి ఇచ్చేసాను ఇంకా. ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా సరే తిన్నట్లు అనిపించదు, తినబుద్ధి కూడా కాదు. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా ఉంచుకొని మేము ఎప్పుడు తినలేదు. డ్రింక్ వచ్చి 2 అయితే తీసుకొచ్చారు, ఒకటైతే ఓపెన్ చేసి తాగుతున్నాము ఇంకా మజ్జికి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ అండ్